ఎన్నికలు ముగిశాయి. మంచి చేస్తేనే తనకు ఓటేయాలంటూ జగన్ చేసిన ప్రచారాన్ని తిరస్కరించిన ఓటర్లు టీడీపీ కూటమికి అధికారాన్ని కట్టబెట్టారు. సింహం సింగిల్ గా వస్తుందంటూ 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసిన వైసీపీ కేవలం 11 సీట్లు మాత్రమే దక్కించుకుని ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. అయితే ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న దానిపై వేల కోట్ల రూపాయల బెట్టింగ్లు జరిగాయి. కొన్ని చోట్ల గెలుపు తమదంటే తమదేనని అధికార ప్రతిపక్ష నాయకులు బాహాబాహికి దిగారు. బెట్టింగులకు పాల్పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని ఇటు రాజకీయ నేతలు అటు పోలీసులు ఎంత హెచ్చరించినా బెట్టింగులు ఆగలేదు. అయితే వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుందన్న నమ్మకంతో ఆ పార్టీపై పందాలు కాసిన చాలా మంది సర్వస్వం కోల్పోయి నడి రోడ్డున పడ్డారు. ఇలాగే వైసీపీపై ఏకంగా 30 కోట్ల వరకు పందెం వేసిన ఓ నేత చివరికి దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పు దిగవల్లి గ్రామానికి చెందిన జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి 7వ వార్డు సభ్యుడు, భార్య సర్పంచ్. వీరు వైసీపీ మద్దతుదారులు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని వేణుగోపాల్ రెడ్డి వివిధ గ్రామాలకు చెందిన వారితో సుమారు 30 కోట్ల వరకు పందెం వేశారు. ఓట్ల లెక్కింపు రోజు అంచనాలు తారుమారు కావడంతో ఊరు విడిచి వెళ్లిపోయాడు. పార్టీ ఘోరంగా ఓటమి చెందడంతో ఇంటికి తిరిగి రాలేదు. పందెం వేసిన వారు ఫోన్లు చేసినా స్పందించకపోవడంతో ఈ నెల 7న వారంతా కలిసి వేణుగోపాల్ రెడ్డి ఇంటికెళ్లి తలుపులు పగలగొట్టి ఏసీలు, సోఫాలు, మంచాలు తదితర వస్తువులు తీసుకెళ్లిపోయారు. ఈ క్రమంలో మరుసటి రోజు ఊళ్ళోకి వచ్చిన ఆయన ఈ విషయం తెలిసి మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం పొలం వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహం వద్ద ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొద్ది రోజులుగా తన భర్త మానసికంగా ఇబ్బంది పడుతున్నాడని, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం స్థానికుల ద్వారా తనకు తెలిసిందని మృతుడి భార్య విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు.